హాయ్ పిల్లలు, దుంపల సిరీస్ లో ఈ రోజు పార్ట్ 4 తెలసీమ స్టైల్ చామదుంపల కారం. దీనికోసం చామదుంపల్ని కుక్కర్ లో 3 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లో ఉంచుకోవాలి. ఆ తర్వాత పాన్ లో 1 స్పూన్ శనగపప్పు, 4-5 ఎండుమిర్చీలు వేసుకోవాలి. దీంతో పాటుగా ధనియాలు, మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసి అవి చమ్మారేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిక్సీలో వేసి ఫస్ట్ పొడిగా చేసుకొని వాటర్ వేసుకుంటూ దాన్ని పేస్ట్ లా చేసుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఉడికించుకున్న ముక్కలను ఇలా చూపిస్తున్నట్టు కోసుకోవాలి. తర్వాత పాన్ లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ దుంపల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగినాక తీసేసి పక్కన పెట్టి అదే పాన్ లో కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం వెల్లుల్లిపాయలు, పచ్చికరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇవి వేయించినాక 2 సన్నంగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలి. మెత్తగా ఉడకడానికి ఇప్పుడే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవాలి. ఒక 6-7 నిమిషాల తర్వాత మగ్గిపోతాయి. ఇవి మగ్గిపోయిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న కారం పేస్ట్ ను యాడ్ చేసుకోవాలి. అలాగే గుజ్జు తీసుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడే ఇందులో కనీసం 75 ml వాటర్ అయినా పడుతుంది. వేసేసుకున్నాక బాగా మరిగించుకోవాలి. ఇలా తెల్ల కాగుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న చామదుంపలను యాడ్ చేసేసుకోవాలి. ఇలాగా దీన్ని మనం 30 నిమిషాల పాటుగా అయినా ఉడికించుకోవాలి. ఎంత మరిగితే అంత బాగుంటుంది. 3 నిమిషాల్లో దించేస్తామనగా కొబ్బరి పేస్ట్ ను వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు కొబ్బరి పేస్ట్ వేసుకున్నాక ఎక్కువసేపు వేయించుకోకూడదండి, ఆ టేస్ట్ పోతుంది. అంతేనండి, టేస్టీ చామదుంపల కారం పులుసు రెడీ. ఆఖరణ కొంచెం కొత్తిమీర తగిలించి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. తెలుసు కదా స్టోరీస్ విత్ భూమి. ఫాలో చేసేసుకోండి పిల్లలు.